ఈరోజు క్లాస్లో మనం అప్లికేషన్స్ ఆఫ్ ట్రిగనోమెట్రీ నుంచి క్వశ్చన్ నెంబర్ 1 అనేది చేయబోతున్నాం. ఎక్సర్సైజ్ 9.1 నుంచి వాట్ ఈస్ ద గివెన్ ఏ సర్కస్ ఆర్టిస్ట్ ఈస్ క్లైంబింగ్ ఏ 20 meters లాంగ్ రోప్ విచ్ ఈజ్ టైట్లీ స్ట్రెచ్డ్ అండ్ టైడ్ ఫ్రమ్ ది టాప్ ఆఫ్ ఏ వర్టికల్ పోల్ టు ది గ్రౌండ్. ఫైండ్ ద హైట్ ఆఫ్ ది పోల్ ఇఫ్ ద యాంగిల్ మేడ్ బై ది రోప్ విత్ ద గ్రౌండ్ లెవెల్ ఈజ్ 30 degrees. ఏదైతే గివెన్ డేటా ఇచ్చారో దాని నుంచి మనం రఫ్ డయాగ్రామ్ అనేది కన్స్ట్రక్షన్ చేద్దాం. దాని ద్వారా ఆన్సర్ చేయడానికి ప్రయత్నం చేద్దాం. హైట్ ఆఫ్ ది పోల్ అండ్ ది గ్రౌండ్. ఓకే, రోప్ యాజ్ పర్ గివెన్ డేటా మనం రాద్దాం. గివెన్ డేటా ఏమిచ్చారు? లెట్ BC is the height of the pole and AC is the rope length. ఓకే, ఇన్ ట్రయాంగిల్ ABC మనకి హైట్ ఆఫ్ ది పోల్ అనేది యాజ్ పర్ గివెన్ డేటా ఇవ్వలేదు. ఇది మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే, ఫైండ్ ద హైట్ ఆఫ్ ది పోల్. మనం చేయాల్సిన ఆన్సర్ ఏంటి? హైట్ ఆఫ్ ది పోల్. కానీ ఇక్కడ మనకి ఇంకొకటి ఇచ్చారు, రోప్ యొక్క లెంత్ ఇచ్చారు. రోప్ లెంత్ ఏమనుకున్నాం మనం? AC అనుకున్నాం కాబట్టి రోప్ లెంత్ 20 meters ఇచ్చారు. ఓకే, ఇన్ ట్రయాంగిల్ ABC. ఇప్పుడు మనకు కావాల్సింది హైట్ ఆఫ్ ది ట్రయాంగిల్ కాబట్టి ఇక్కడ యాంగిల్ 30 degrees అనేది రోప్ యొక్క గ్రౌండ్ లెవెల్కి ఎంత అటాచ్ చేశారు? 30 degreesలో పోల్కి గ్రౌండ్కి అటాచ్ చేశారు ఆ రోప్ని. సో మనం ఇక్కడ సైన్ థీటా అయినా తీసుకోవచ్చు, కాస్ అయినా తీసుకోవచ్చు, టాన్ ఏదైనా తీసుకున్నా మనకి ఆన్సర్ వస్తుంది. మనం ఇక్కడ సైన్ థీటా ఈజ్ ఈక్వల్ టు ఆపోజిట్ సైడ్ బై హైపోటెన్యూస్. ఇక్కడ ఆపోజిట్ సైడ్ అంటే థీటాకి యాంగిల్ ఏ దగ్గర థీటా ఉంది కాబట్టి 30 degrees. అక్కడ నుంచి ఆపోజిట్ సైడ్ వచ్చేటప్పటికి BC బై హైపోటెన్యూస్ AC వేర్ సైన్ 30 degrees. థీటా వాల్యూ అంతా 30, సైన్ 30 1/2. BC అనేది మనకు కావాలి. AC ఎంత ఇచ్చారు? గివెన్ డేటా ప్రకారంగా 20 ఇచ్చారు. ఇప్పుడు మనం దీన్ని క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే 2 into BC ఈజ్ ఈక్వల్ టు 2, 20 into 1 is 20. where BC is equal to 20/2. 2 1s are 2 10s are. మనకి హైట్ ఆఫ్ ది పోల్ ఎంత వచ్చింది? 10 centimeters అనేది వచ్చింది. హెన్స్ హైట్ ఆఫ్ ది పోల్ ఈజ్ 10 centimeters. ఇది మనకి పబ్లిక్ ఎగ్జామ్లో కానీ FA1 FA2 కానీ ఫార్మాటివ్ అసెస్మెంట్ కానీ సమ్మేటివ్ అసెస్మెంట్స్లో కానీ 2 marks ఇవ్వడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి.